హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక రియల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కథ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వరప్రసాద్ అనే నా ఫ్రెండ్ది. అతను తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి నాతో షేర్ చేసుకున్నాడు. అతను ఈ విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని కోరుకున్నాడు. అందుకనే అతని కథని నేను మీకు వినిపించబోతున్నాను. నిజానికి వరప్రసాద్ విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒకరోజు వరప్రసాద్ ఎప్పట్లాగానే తన డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. వెళ్లే దారిలో అతను తన ఫ్రెండ్స్తో మాట్లాడి కాసేపు గడిపిన తర్వాత ఇంటికి ఆలస్యంగా బయలుదేరాడు. వెళ్లేటప్పుడు మార్గమధ్యంలో అతనికి వీధి లైట్లు ఆఫ్ ఆన్ అవుతూ కనిపించాయి. అయితే అతను వాటికి ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే ఇది చాలా సాధారణ విషయం కాబట్టి అవి ఏ లూజ్ కనెక్షన్ వల్లనో అలా అవుతుంది అనుకున్నాడు. అందుకని ఆ విషయం గురించి పట్టించుకోకుండా అతను అలాగే ముందుకు వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వరప్రసాద్ ఏ కాలనీలో అయితే ఉంటున్నాడో ఆ ఎంట్రన్స్ వచ్చింది. అతను కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఆ వీధుల్లో కుక్కలు తప్ప ఒక్క మనిషి కూడా లేడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. చాలా నిశ్శబ్దం. సుమారుగా అప్పుడు టైము 12:30 కావస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఎవ్వరూ లేచి ఉండే ప్రసక్తే లేదు. అందరూ బాగా గాఢ నిద్రలో ఉంటారు. కాబట్టి వరప్రసాద్ ఈ విషయం గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. అలాగే ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ వీధిలో ఉన్న కుక్కలు అతని బైక్ వెంబడించాయి. ఎందుకంటే సాధారణంగా చూసుకుంటే మనం కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు నైట్ టైము కుక్కలు కార్లని బైక్లని వెంబడిస్తూ ఉంటాయి. అది చాలా సాధారణం. కాబట్టి వరప్రసాద్ ఈ విషయం గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అతను అలాగే ముందుకు వెళ్ళిపోయాడు. చాలా దూరం వరకు ఆ కుక్కలు అతన్ని వెంబడించాయి. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ కుక్కలు సడన్గా ఆగిపోయాయి. అప్పుడు ఆ కుక్కలు అక్కడే ఆగి మొరగటం మొదలుపెట్టాయి. కానీ వరప్రసాద్ ఏది పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతని బైక్ సడన్గా ఆగిపోయింది. అప్పటికే అతను దాదాపు అతను ఉండే స్ట్రీట్ దగ్గరికి వచ్చేస్తుంటాడు. ఆ స్ట్రీట్ కార్నర్లో టర్న్ తీసుకుంటుండగానే అతని బండి ఆగిపోయింది. వరప్రసాద్కి ఏమైందో అర్థం కాలేదు. అతను చాలా రకాలుగా ఆ బండిని స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా ఆ బండి స్టార్ట్ అవ్వలేదు. పైగా ఆ బండికి ఎటువంటి ప్రాబ్లం లేదని అతనికి చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే అతను సాయంత్రమే ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాడు. కాబట్టి పెట్రోల్ అయిపోయే అవకాశం కూడా లేదు. బండి కూడా సర్వీసింగ్ చేయించాడు. అందువల్ల ఎటువంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సే లేదు. మరి బండి ఎందుకు సడన్గా ఆగిపోయిందో అతనికి అర్థం కాలేదు. కాబట్టి చాలా రకాలుగా మళ్ళీ ట్రై చేశాడు. అయినా ఎటువంటి ఉపయోగం లేదు. అయితే సుమారుగా ఇంటికి దగ్గరకు వచ్చేస్తాను కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళ సహాయం తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం దూరం తోసుకుంటూ వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని అనుకున్నాడు. కాబట్టి అంతసేపు ఆ బైక్ కోసం ప్రయత్నం చేసి అలసిపోవడం వల్ల అతను అక్కడి నుంచి బయలుదేరకుండా వెంటనే ఒక సిగరెట్ తాగాలి అనుకున్నాడు. కాబట్టి జేబులో నుంచి వెంటనే సిగరెట్ బయటికి తీశాడు. కానీ ఆ సిగరెట్ ముట్టించుకోవడానికి అతని దగ్గర లైటర్ లేదు, అగ్గిపెట్టలేదు. మరి అలాంటప్పుడు అతను సిగరెట్ కాల్చలేడు కదా. మరి ఆ సమయంలో అతనికి అవి ఎవరిస్తారు? ఎవరూ లేరు. పైగా చుట్టుపక్కలంతా నిర్మానుష్యంగా ఉంది. కాబట్టి ఏదో ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు. అప్పుడే సడన్గా ఆ వీధిలోకి ఒక అమ్మాయి ఎంటర్ అయింది. ఆ కార్నర్లోనే ఉన్న వరప్రసాద్ ఆ అమ్మాయిని చూశాడు. సడన్గా ఆ అమ్మాయిని చూసి షాక్ అయిపోయాడు. పైగా ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆమెను చూసి వరప్రసాద్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అంత అందంగా ఉంది. అయితే వరప్రసాద్ ఈ అమ్మాయి ఈ టైంలో ఈ వీధిలోకి ఎందుకు వచ్చింది? తను ఈ వీధిలో ఉండే అమ్మాయి కాదు కదా అని ఆలోచించాడు. సరే, ఏదైతే ఏమైంది, అమ్మాయి చాలా అందంగా ఉంది. పైగా ఒంటరిగా ఉంది. కాబట్టి తనతో మాటలు కలుపుదాం అనుకున్నాడు. కాబట్టి వెంటనే అతను ఆ అమ్మాయి వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి అతను చూసి భయపడిపోయింది. వెంటనే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇది చూసిన వరప్రసాద్ షాక్ అయిపోయాడు. అసలు నేను ఈ అమ్మాయిని ఏం చేశాను? ఆ అమ్మాయి నన్ను చూసి భయపడి పారిపోతుందేంటి అని అనుకున్నాడు. కాబట్టి వెంటనే ఆమెను ఆపాలనుకున్నాడు. ఆగు ఆగు అని అడిగాడు. కానీ ఆ అమ్మాయి వినిపించుకోలేదు. అలాగే వెళ్ళిపోతుంది. వరప్రసాద్ వెంటనే, అరే, ఈ అమ్మాయి నేనేమి చేయకుండానే ఏదో చేస్తానన్నట్టు భయపడి వెళ్ళిపోతుంది. నేను అసలు ఏం చేశాను? కనీసం ఆమెతో మాట్లాడడం కూడా లేదు కదా అని అనుకున్నాడు. కాబట్టి ఎలాగైనా ఆమెను ఆపి ఆమెకి తను మంచివాడని, తను అనుకునేటువంటి వ్యక్తి కాదని చెప్పాలనుకుంటాడు. అందువల్ల అతను వెంటనే ఆమె వెనకాలే వెళ్ళిపోయాడు. పిలుస్తూ ఉన్నా కూడా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూడలేదు. అలాగే ముందుకు వెళ్ళిపోయింది. వరప్రసాద్ పిలిచే కొద్దీ ఆ అమ్మాయి ఆగకుండా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి వరప్రసాద్ కూడా ఆమె వెనకాలే ఆమెను పిలుస్తూ వెళ్ళిపోతూనే ఉన్నాడు.
అలా వరప్రసాద్ ఏమాత్రం ఆలోచించుకోకుండానే ఆ అమ్మాయి వెనకాల అలా పిలుస్తూనే ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళగానే ఆ అమ్మాయి ఆగిపోయింది. వరప్రసాద్ ఇప్పుడైనా ఆగిందనుకొని ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు ఎవరు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? పైగా నన్ను చూసి భయపడి వెళ్ళిపోతున్నావు. నేనేమి నువ్వు అనుకునేటువంటి వాడిని కాను, దొంగను అంతకంటే కాదు. నేను కూడా అదే వీధిలో ఉంటాను. అసలు ఈ టైంలో ఏం చేస్తున్నావు అని పదే పదే అడిగాడు. ఆ అమ్మాయి దేనికి సమాధానం చెప్పలేదు. అయితే వరప్రసాద్ ఆమెని దగ్గరికి వెళ్ళి పలకరించాలి అని అనుకున్నాడు. అలా అతను 2 అడుగులు ముందుకు వేయగానే ఆమె ఏడవటం మొదలుపెట్టింది. ఆమె ఏడవడం చూసి వరప్రసాద్ నేను నేనేమీ చేయలేదు, ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు, ముందు నువ్వు ఆ ఏడు పాపు, అసలు ఏమైంది, నువ్వు నన్ను చూసి ఎందుకు భయపడి పారిపోతున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి దానికి కూడా ఏం సమాధానం చెప్పలేదు. ఇంకా ఇలాగే అయితే కుదరదని చెప్పేసి మనోడు ఇంకొంచెం చొరవ తీసుకుందామని ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె భుజంపై చేయి వేశాడు. అప్పుడు ఆమె ఏడుపు ఆపేసింది. వెంటనే ఆమె వెనక్కి తిరిగి చూసింది. వరప్రసాద్ ఆమె మొహం చూసి షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆమె అతన్ని ఇంతకు ముందు చూసిన దానికంటే కూడా చాలా అందంగా, చాలా తేజస్సుతో, ఎంతో కాంతివంతంగా కనిపించింది. ఆమెని అలా చూస్తూ వరప్రసాద్ మైమర్చిపోయాడు. అప్పుడే అతనికి ఒక మంచి సువాసన తెలిసింది. అది చాలా గంధాలు, పూలు, రకరకాల సువాసనలు, సెంటులు కలిపి చేసిన ఒక అద్భుతమైన వాసనలా అనిపించింది. ఆ వాసన పీల్చి అతను ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు. ఆమె మొహం చూసిన తర్వాత అసలు అతను ఈ ప్రపంచంలో లేడంటే నమ్మండి, అంతలా అతనికి ఒక ఫీలింగ్ కలిగింది. కాబట్టి వెంటనే అతను ఏమీ మాట్లాడకుండా ఆమె కళ్ళలోకి చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత మన వరప్రసాద్ ఇంకా చొరవ తీసుకున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను, నువ్వు నాతోనే ఉంటావా అని అడిగింది. వరప్రసాద్ ఏమీ మాట్లాడలేదు. ఆమెను చూస్తూ మైమర్చిపోయాడు. అలా ఆ క్షణంలో ఆమెని ముద్దు పెట్టుకున్నాడు. అయితే అతను ఇంకొంచెం శృతి ముంచే లోపు వరప్రసాద్ అన్న పిలుపు వినిపించింది. వరప్రసాద్ తేరుకుని వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు అతనికి ఎదురుగా వరప్రసాద్ వాళ్ళ నాన్న కనిపించాడు. వరప్రసాద్ వాళ్ళ నాన్న, నువ్విక్కడేం చేస్తున్నావురా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. అప్పుడు వరప్రసాద్ భయపడిపోయాడు. అంటే తను ఇప్పటిదాకా చేసిందంతా వాళ్ళ నాన్న ఎక్కడ చూసేసాడేమోనని భయపడ్డాడు. వెంటనే వాళ్ళ నాన్నతో, అదేం లేదు నాన్న, నేను ఈ అమ్మాయితో జస్ట్ అడ్రస్ చెప్తున్నాను, అది ఇది అని అన్నాడు. అడ్రస్ ఏంటి, ఆ అమ్మాయి ఏంటి, ఎవరు అసలు, ఇక్కడెవరు లేరు కదరా అని అన్నాడు. అప్పుడు వెంటనే వరప్రసాద్ షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు. ఆ అమ్మాయి మాయమైపోయింది. అది చూసి అతను ఇంకా షాక్కి గురయ్యాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్న మనిషి సెకండ్స్లో ఎలా మాయమైందని ఆశ్చర్యపోయాడు. ఏదైతే ఏమైంది, వాళ్ళ నాన్న చూసేసరికి ఆమె పక్కన లేదు కదా అని కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న, సరే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నీకోసం ఎదురు చూసి చూసి వీధి చివర్లో నీ బైక్ ఉండేసరికి నేను నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చానని చెప్పి అతన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు. వరప్రసాద్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఆలోచనలు అతన్ని వెంటాడాయి. ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సువాసన అతన్ని చుట్టుముట్టేసింది. ఆమె ఆలోచనలోనే ఉన్నాడు. ఎంతలా ప్రయత్నించినా కూడా ఆ ఆలోచన నుంచి అతను బయటపడలేకపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర లేదు. పైగా ఆమెతో చాలా సన్నిహితంగా ఉన్నందుకు ఆమెను ఊహించుకుంటూ ఆ రాత్రంతా గడిపేశాడు. తర్వాత రోజు ఉదయం అతను ఎప్పట్లాగానే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. వరప్రసాద్ ఆఫీస్ అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్ని కలిశాడు. తన ఫ్రెండ్కి జరిగిన విషయం కూడా చెప్పాడు. అయితే అతని ఫ్రెండ్, ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా పట్టించుకోవద్దు, నీకు ఏదైనా దెయ్యమో లేదా మరేదైనా ఆత్మో గాలో కనిపించుంటుంది, నువ్వు అర్ధరాత్రి పూట్ల ఆలస్యంగా ఇంటికి వెళ్ళొద్దు, ఇప్పుడు కూడా త్వరగా వెళ్ళిపో అని చెప్పాడు. అయితే వరప్రసాద్ ఇలాంటివన్నీ నమ్మే వ్యక్తి కాదు. అతను, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, మా వీధిలోనే ఉంటుంది, నేను నీకు కావాలంటే రేపు పరిచయం చేస్తాను అని చెప్తాడు. అయితే వరప్రసాద్ ఫ్రెండ్ అదంతా పట్టించుకోకుండా అతనికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోమని పంపించేశాడు. ఫ్రెండ్తో మాట్లాడిన తర్వాత వరప్రసాద్ ఈరోజు కూడా ఆలస్యంగా ఇంటికి బయలుదేరాడు. వెళ్ళే దారిలో అతనికి నక్కల అరుపులు వినిపించాయి, కుక్కలు మురుగుతూ ఉన్నాయి. ఇవేమీ అతను పట్టించుకోలేదు, ఎందుకంటే అతను వేరే మైకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని కలవబోతున్నానన్న సంతోషంలో ఉన్నాడు. కాబట్టి ఇవేమీ అతనికి వినిపించవు. కాబట్టి అలాగే అతను చాలా ఆనందంగా తన ఉంటున్న ఆ కాలనీలోకి ఎంటర్ అయిపోయాడు. అక్కడ
రోజులాగానే ఆ కుక్కలు అతన్ని వెంబడించాయి. అయితే ఈసారి ఆ కుక్కలు చాలా విచిత్రంగా ఏడుస్తూ ఉన్నాయి. అది చూసి వరప్రసాద్ వాటిని తరిమేశాడు. కానీ అవి దూరంగా నిలబడి కూడా అతని వైపు చూసి మొరుగుతూ ఉన్నాయి. వరప్రసాద్ ఇదేమీ పట్టించుకోలేదు. అలాగే ముందుకు వెళ్ళిపాడు. అయితే తన కాలనీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఉంటుందో లేదో అని అతను ఆలోచిస్తూ వెళ్ళాడు. అయితే సడన్ సర్ప్రైజ్ ఏంటంటే మనోడు అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి వీడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమెను చూడగానే వరప్రసాద్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే ఈసారి ఆ అమ్మాయి మౌనంగా ఉండలేదు. ఆమె అతను దగ్గరికి వెళ్ళగానే వరప్రసాద్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. వెంటనే మనోడు షాక్ అయిపోయాడు. ఎందుకంటే వరప్రసాద్కి ఆ అమ్మాయి ఎవరో తెలీదు. ఆ అమ్మాయి ఏ ఇంట్లో ఉంటుందో తెలీదు. అలాగే ఆమె పేరు వివరాలు ఏమీ తెలియవు. కానీ ఆ అమ్మాయికి మాత్రం తన పేరు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు. అయితే అతను ఆమె అందం ముందు ఆ ఆశ్చర్యం ఇవేవి పట్టించుకోలేదు. ఎందుకంటే అతను వెంటనే ఆమె కళ్ళలోకి చూస్తూ మైమర్చిపోయాడు. సరే, ఆమె ఈ వీధిలోనే ఉంటుంది కాబట్టి తన పేరు ఏదోలాగా తెలుసుకుని ఉంటుంది అనుకున్నాడు. అయితే ఆమె అతనితో చాలా ప్రేమగా మాట్లాడింది. ఆ అమ్మాయి వరప్రసాద్ దగ్గరగా వచ్చింది. ఇద్దరు చాలా ప్రేమగా చూసుకున్నారు. అలా వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయారు. అలా చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇద్దరికీ తెలీదు. ఎందుకంటే మౌనం వాళ్ళని జయించింది. వాళ్ళిద్దరి మధ్యలో ఆ గ్యాప్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్న వ్యక్తుల్లా, ఎప్పటి నుంచో తెలిసిన మనుషుల్లా చాలా ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండిపోయారు. వరప్రసాద్ ఆ అమ్మాయిని చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. వెంటనే బండాపేసి ఆ అమ్మాయితో మాట్లాడాలి అనుకున్నాడు. కానీ ఈసారి ఇతను మాట్లాడేలోపు ఆ అమ్మాయే వరప్రసాద్తో మాట్లాడింది. వరప్రసాద్, ఏంటి ఇంత ఆలస్యమైంది? నేను నీకోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. మన వరప్రసాద్ వెంటనే షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇతని పేరు ఎలా తెలుసు అన్న అనుమానం కలిగింది. ఎందుకంటే ఆమె ఎవరింట్లో ఉంటుందో తెలీదు. ఆమెకి తన పేరు కూడా అతను చెప్పలేదు. అలాంటప్పుడు ఆమె అతన్ని పేరు పెట్టి ఎలా పిలిచిందా అని షాక్ అయిపోయాడు. అయితే మరుక్షణమే తను ఈ వీధిలోనే ఉంటుంది కాబట్టి తను అతని పేరు ఎంక్వైరీ చేసి తెలుసుకుందేమో అని అనుకున్నాడు. కాబట్టి ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ అమ్మాయి వరప్రసాద్కి చాలా దగ్గరగా వచ్చింది. అతని భుజాల మీద చేతులు వేసింది. అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నేను నీతోనే ఎప్పటికీ ఉండిపోవాలనుకుంటున్నాను. నీకు నేనంటే ఇష్టమేనా అని అడిగింది. వరప్రసాద్ ఏమీ మాట్లాడకుండా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నిటికీ తలూపేశాడు. వాళ్ళిద్దరూ మరోసారి ముద్దు పెట్టుకోబోతూ ఉండగా సడన్గా కరెంటు పోయింది. అప్పుడే వరప్రసాద్ తేరుకున్నాడు. ఈలోగా ఒక టార్చ్ లైట్ వెలుతురు అతని మీద పడింది. వెంటనే అతను పక్కకు చూశాడు. అప్పుడు ఆ పక్కనే ఉన్న ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి, నువ్వెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని కేక వేశాడు. అప్పుడు వరప్రసాద్, అంకుల్ నేను వరప్రసాద్ని అని చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి, ఓ నువ్వా, ఏం చేస్తున్నావురా ఈ సమయంలో ఇక్కడ అని అడిగాడు. వరప్రసాద్ వెంటనే తడబడకుండా, ఆ అంకుల్ నా బండి ఆగిపోయింది, చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తున్నాను, స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పాడు. అయితే వరప్రసాద్ లోపల భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ ఎదురింటి అంకుల్ ఈ అమ్మాయిని ఎక్కడ చూసేశాడోనని భయపడుతూ ఉంటాడు. అందువల్ల ఆ అంకుల్ దగ్గరకు వస్తూ ఉంటే మనోడికి చెమటలు కారిపోతూ ఉంటాయి. కాబట్టి అతను దగ్గరికి రాగానే, ఆ అంకుల్ ఏం లేదు, నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి, సరే ఒక్కడివే ఉన్నావు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నాకు శబ్దం వినిపించింది, ఇంకా ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడెవరూ లేరే అని చుట్టూ టార్చ్ వేసి చూశాడు. అక్కడ నిజంగానే ఎవ్వరూ లేరు. వరప్రసాద్ వెంటనే పక్కకు తిరిగి చూశాడు. నిజంగానే అక్కడ ఆ అమ్మాయి లేదు. వరప్రసాద్ షాక్ అయిపోయాడు. ఇప్పుడే కదా అమ్మాయి ఇక్కడ ఉండాలి, మరి కనిపించలేదేంటి? ఒకవేళ ఈ అంకుల్ని చూసి దాక్కుందేమో అని అనుకున్నాడు. ఏదైతే ఏమైంది, అంతా నా మంచికే, అంకుల్ చూడకపోతే ఇంకా మంచిది అనుకుని వెంటనే బైక్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వరప్రసాద్ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచనలు అతన్ని మరింతగా వెంటాడుతున్నాయి. ఆమె దగ్గర నుంచి వచ్చిన ఆ సువాసన పరిమళం అతన్ని ఒక్క క్షణం కూడా వదలలేదు. అతను అదే పరిమళం, ఆ అమ్మాయి గొంతు, ఆ అందం, వీటిని గుర్తు చేసుకుంటూ ఆ రోజంతా గడిపాడు.
తెల్లారగానే రోజులాగానే అతను మళ్ళీ డ్యూటీకి బయలుదేరాడు. అప్పుడు అతని ఫ్రెండ్కి ఈ విషయం మళ్ళీ షేర్ చేసినప్పుడు వరప్రసాద్ ఫ్రెండ్, ఇదంతా ఏదో తేడాగా ఉంది, నీ విషయంలో ఏదో తప్పు జరుగుతుంది, నువ్వు ఖచ్చితంగా ఈ విషయం గురించి తెలుసుకోవాలి అని చెప్పాడు. అప్పుడు వరప్రసాద్, నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు, ఆ అమ్మాయిని నేను నిజంగానే చూశాను, తను మా వీధిలోనే ఉంది, నేను రాత్రి కూడా కలిశాను, కావాలంటే నీకు ఆ అమ్మాయిని చూపిస్తాను అని చెప్పాడు. వరప్రసాద్ ఫ్రెండ్, సరే, ఆ అమ్మాయి నిజంగానే ఉంటే ఆ అమ్మాయి మీ వీధిలోనే ఉంటుందిగా, నీకే కాకుండా మీ వీధిలో వాళ్ళకు కూడా ఆ అమ్మాయి కనిపించాలి కదా, అలా ఎవరైనా నీతో ఆ అమ్మాయి గురించి చెప్పారా అని అడిగాడు. అప్పుడు వరప్రసాద్, నేను ఆ అమ్మాయి గురించి ఎవరితో చెప్పలేదు, నేను ఎవరిని అడగలేదు, నువ్వైతే నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఈ విషయం చెప్తున్నా, వేరే ఎవరినైనా అడిగితే తప్పుగా అనుకుని నన్ను కొట్టినా కొడతారు అని చెప్పాడు. అయితే వరప్రసాద్ ఫ్రెండ్కి ఇంకా ఏదో అనుమానంగా అనిపించింది. ఇతని మాటలు, అతను చెప్పిన సందర్భాలు అన్నీ చాలా సందేహాన్ని కలిగించాయి. కాబట్టి అతను వరప్రసాద్తో, సరే, నువ్వు ఆ అమ్మాయిని చూసినట్టు నాకు ప్రూవ్ చేయగలవా అని అన్నాడు. అప్పుడు వెంటనే వరప్రసాద్ తప్పకుండా చేయగలని చెప్పాడు. అప్పుడు వరప్రసాద్కి తన ఫ్రెండ్ ఒక ఐడియా ఇచ్చాడు. సరే, ఆ అమ్మాయి నీకెక్కడైతే కనిపించిందో ఆ సరౌండింగ్స్లో ఎక్కడో దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకున్నావనుకో, ఆ అమ్మాయి ఎక్కడుందో, ఏ ఇంట్లో ఉందో నీకు ఈజీగా తెలిసిపోతుంది అని చెప్తాడు. సరే, వరప్రసాద్కి ఇది చాలా మంచి ఐడియా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఇల్లేదో, ఆ అమ్మాయి ఎటువైపు రాత్రి ఇంట్లోకి వెళ్ళిపోయిందో ఆ సీసీ కెమెరాలో చూస్తే తనకి తన అడ్రస్ ఈజీగా తెలిసిపోతుందని మనుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అప్పుడు వరప్రసాద్ వెంటనే ఎదురింటి అంకుల్కి ఫోన్ చేసి, అంకుల్, మీ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నాకు కావాలి, నాకు కొంచెం పనుంది అని అడిగాడు. అప్పుడు అంకుల్, మా ఇంటి ఎదురుగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్తో నీకేం పని అని అడిగాడు. అయితే వరప్రసాద్ ఏదో ఒక కారణం చెప్పి, నాకు చాలా అవసరం ఉంది, మా ఫ్రెండ్ ఒకడు మొన్న ఇక్కడెక్కడో బైక్ పెట్టేసి వెళ్ళాడంట, అది కనిపించలేదని చెప్పాడు, అందుకనే దాని గురించి ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని అడుగుతున్నానని అబద్ధం చెప్పాడు. కాబట్టి అతను అలా చెప్పి ఆ 2 రోజులకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని ఆ అంకుల్ దగ్గర నుంచి షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత వరప్రసాద్ ఇంటికి వెళ్ళాడు. అయితే ఈరోజు వరప్రసాద్ చాలా త్వరగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం కోసం ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే రోజు సమయం కంటే 2 గంటల ముందే అతను ఇంటికి చేరుకున్నాడు. సుమారుగా 10-10:30. ఇంటికి వెళ్ళగానే వరప్రసాద్ ఆ సీసీటీవీ ఫుటేజ్ని వెంటనే చూడాలనుకున్నాడు. కాబట్టి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని గత రాత్రి జరిగిన సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాడు. అందులో కరెంటు పోయిన సీను, ఆ అంకుల్ వచ్చి టార్చ్ లైట్ వేసిన సీను, అతను మాట్లాడింది, ఇతను తిరిగి ఇంటికి వచ్చింది, ప్రతిదీ అందులో రికార్డ్ అయింది. అయితే ఎక్కడా కూడా తనకు కనిపించిన అమ్మాయి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆ అమ్మాయి దృశ్యాలు ఏవి కూడా అందులో రికార్డు కాలేదు. కాబట్టి అది చూసి మనోడికి కొంచెం అనుమానం కలిగింది. వెంటనే షాక్ అయిపోయాడు. అసలు ఆ అమ్మాయి ఇందులో ఎందుకు కనిపించడం లేదని కొంచెం సేపు పిచ్చెక్కినట్టయింది. అయితే వరప్రసాద్, ఇదేదో కొంచెం తేడాగా ఉంది, ఇందులో మేబీ రికార్డు కాలేదేమో, ఇంకో దాంట్లో అయినా అమ్మాయి ఉంటుందని ఆశపడ్డాడు. వెంటనే ఆ రికార్డింగ్ కూడా చెక్ చేశాడు. అందులో కూడా ఇతను ఉన్న అన్నీ, తను ఊహించుకున్నవి అన్నీ కూడా అందులో రికార్డ్ అయ్యాయి. కానీ అక్కడ ఏ అమ్మాయి లేదు, తానే ఒంటరిగా తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగానే ఉన్నాయి. ఎక్కడ కూడా అమ్మాయి ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. అప్పుడు నిజంగానే వరప్రసాద్కి భయం మొదలైంది. నిజంగానే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరూ కనిపించకపోవడం, కానీ తను మాత్రం గత రాత్రి, అంతకు ముందు రాత్రి ఒక అమ్మాయితో కలిసి మాట్లాడిన క్షణాలు, గడిపిన క్షణాలు అన్నీ అతని కళ్ళ ముందే కదులుతూ ఉన్నాయి. వరప్రసాద్కి ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి. భయంతో గుండె దడగా కొట్టుకుంది. ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తెలియక వణికిపోయాడు. అసలు ఆమె ఎవరో, ఆమె ఎందుకు తనతో మాత్రమే మాట్లాడిందో, తనకు మాత్రమే కనిపించిందో అర్థం చేసుకోలేక తికమక పడ్డాడు. కొంచెం సేపు తర్వాత వరప్రసాద్ తేరుకుని దేవుడికి దండం పెట్టుకున్నాడు. నిజానికి వరప్రసాద్ ఎప్పుడూ దేవుడికి దండం పెట్టుకునే వ్యక్తి కాదు. అతను దేవుడు, దయ్యాలు దేన్ని విశ్వసించడు. అయితే ఆ రోజు మాత్రం భయం అతన్ని ఇవన్నీ చేసేలా ప్రేరేపించింది. వెంటనే అతను దేవుడికి దండం పెట్టుకుని, ఇంకెప్పుడు ఇలాంటివి నాకు కనిపించకూడదు, ఏదైనా ఉంటే దాన్ని నా నుంచి దూరంగా పంపించేమని దండం పెట్టుకుని వేడుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ దెయ్యానికి కూడా దండం పెట్టాడు. ఎందుకంటే అతనికి కనిపించింది అది దెయ్యమా, గాల, ఆత్మ, మరి ఇంకేదైనా అతనికి తెలియదు. అయితే అతని నోటి వెంట ఒకటే మాట, నువ్వు ఎవరైనా సరే ఇంకెప్పుడు నన్ను కలవద్దు, నాకు వినిపించొద్దు, కనిపించొద్దు, అసలు నా దరిదాపులకి నువ్వు రావద్దు అని చెప్పేసి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తెల్లారింది.
అప్పుడు వరప్రసాద్ నిద్రలేచి మళ్ళీ దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఇంకెప్పుడు నాకేమీ కనిపించకూడదు, ఈ రోజుతో నేను అన్నీ మర్చిపోయి చాలా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఆ తర్వాత అతను యథావిధిగా రోజులాగానే ఆఫీస్కి వెళ్ళాడు. తన ఫ్రెండ్స్ని కలిసి ఈ విషయాలు ఏవీ పంచుకోలేదు. ఎందుకంటే అతను ఈ విషయాన్ని ఈరోజు ఇక్కడితోనే మర్చిపోవాలనుకున్నాడు. ఆ విషయం గురించి ఎవరితో పంచుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతను ఆ విషయం గురించి మాట్లాడినంతసేపు, దాన్ని ఇంకా ఇతరులకి పంచి దాని గురించి చెప్పినంతసేపు ఆ విషయాన్ని మర్చిపోలేడు. అది పదే పదే తన నోటి వెంట, తన మనసులో, మెదడులో మెదులుతూ ఉంటుంది. కాబట్టి అతను దాన్ని మర్చిపోవాలనుకున్నాడు. కాబట్టి ఇంకెవరికి చెప్పాలనుకోలేదు. ఆ తర్వాత వరప్రసాద్ రోజులాగా ఆలస్యంగా ఇంటికి వెళ్లకుండా 10 ఇంటికి వెళ్ళడం నేర్చుకున్నాడు. అప్పటి నుంచి ప్రతిరోజు వరప్రసాద్ 10 దాటిందంటే బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి వరప్రసాద్కి మళ్ళీ అవేమీ కనిపించలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత వరప్రసాద్ బాల్కనీలో ఉన్నప్పుడు మళ్ళీ అదే సువాసన వచ్చింది. మళ్ళీ అతనికి అదే పిలుపు వినిపించింది. వరప్రసాద్ అని ప్రేమగా పిలిచింది. అప్పుడు వరప్రసాద్ వెంటనే భయపడిపోయి ఆ బాల్కనీ డోర్ మూసేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని మళ్ళీ ఎవరితోనైనా పంచుకోవాలని అతనికి అనిపించింది. ఆ భయాన్ని పోగొట్టుకోవాలి అని అనిపించింది. కాబట్టి అతను ఆ విషయాన్ని నాతో షేర్ చేసుకున్నాడు. ఈ విషయం నేను మీ అందరికీ ఈరోజు చెప్పడానికి అదే కారణం. అయితే నిజానికి వరప్రసాద్ విషయంలో జరిగిందేంటి? ఇదంతా అతని ఊహనా లేక నిజమా? నిజంగా దెయ్యాలుంటాయా? మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సంఘటన ఎదురైందా? లేదా మీ ఫ్రెండ్స్ విషయంలో ఎవరికైనా ఇలా జరిగిందా? ఒకవేళ అలా జరిగితే మీరు మీ కథని అందరితో పంచుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ స్టోరీని నాకు మెయిల్ చేయండి. నేను మన ఫ్రెండ్స్ అందరికీ ఆ విషయాన్ని షేర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇంకో రియల్ స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.